టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగిందండి. సో, నిన్న మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఎగ్జాక్ట్ ఆ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుందని. అయితే ఎంత గ్యాప్ డౌన్ ఎందుకు వచ్చిందంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్, ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఎస్కలేషన్స్ జరుగుతున్నాయి కదా! మీరు న్యూస్ చూసుంటారు కదండీ! దానివల్ల మార్కెట్ కొంచెం రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ కానీ లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ట్రెండ్ లైన్స్ అండి. ఎగ్జాక్ట్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటున్నాం అదే లెవెల్స్ దగ్గర జస్ట్ సపోర్ట్ తీసుకుని ఆ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అవుతుంది అనుకున్నాం కదా! సో, 24,500 లెవెల్ దగ్గర ఒక బౌన్స్ అనేది అక్కడి నుంచి హోల్డ్ అవ్వి రికవర్ అవ్వడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా టు బి ప్రిసైజ్ 24,473 లో అనమాట అండి. అండ్ ఈరోజు ఓపెన్ కూడా 24,473 అనమాట అండి. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓపెన్ లో అనేది రావడం జరిగింది. సో, తర్వాత ఇట్ రికవర్డ్ అనమాట అండి. సో, బౌన్స్ అనేది మనం చూడొచ్చు. మార్కెట్ అయితే హోల్డ్ అయింది. బట్ కానీ అనుకున్నాం కదా! ప్రీవియస్‌గా గ్యాప్ అయితే ఫిల్ అయిందని. బట్ నౌ ఇట్ ఫార్మ్డ్ అనదర్ గ్యాప్ అండి. హ్యూజ్ గ్యాప్ అనేది ఇంకా ఫిల్ అప్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. అయితే ఓవరాల్‌గా ఈ జోన్స్ ఏవైతే 2 లైన్‌లు డ్రా చేశానో, ఆ 2 లైన్‌ల మధ్యలోనే కథంతా నడుస్తుంది కాబట్టి, ఆ లెవెల్స్ వాచ్ చేసుకుంటా ఉన్నామండి. 24,500 అండ్ 25,200 మధ్యలో మార్కెట్ క్లియర్ కట్‌గా సైడ్ వేస్ కన్సాలిడేషన్ రైట్. అంటిల్ అన్లెస్ ఎయిదర్ సైడ్ మనకి డైరెక్షన్ క్లియర్ అవ్వేదాకా మార్కెట్ అనేది సైడ్ వేస్‌గా ఉండే అవకాశాలే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి, సో, మీరది అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. అయితే ఎవరైతే ఇంకా పడిపోద్దేమో పానిక్ సెల్ చేస్తారో సరైన ప్లాన్ లేకుండా మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఒక్కోసారి డిఫికల్ట్ అయిపోద్దండి రైట్. సో, అది మార్కెట్‌లో ఉన్న ఇదా ద వే మార్కెట్ బిహేవ్స్. సో, మార్కెట్ వాలటైలిటీ ఆ విధంగానే ఉంటదనమాట అండి. అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా హ్యూజ్ గ్యాప్ డౌన్. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా లుకింగ్ ఎ బిట్ వీక్ అనమాట అండి. సో, ఓవరాల్‌గా ఇండిసెస్ అన్నీ కూడా సో, వీక్‌గా ఉండడం జరిగింది. అయితే నేను కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ వీడియో. నిన్న మనం డేటా చూపిద్దాం అనుకున్నాను. ఎఫ్ఐ డేటా, డిఐ డేటా నేను లేదని చెప్పాను కదా! బట్ ఈరోజు రావడం జరిగింది. మీరు చూడొచ్చు అనమాట అండి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఎఫ్ఐఐస్ బయింగ్ చేశారు. డిఐఎస్ సెల్లింగ్ చేశారన్నమాట అండి. యాక్చువల్‌గా సారీ అండి. డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ డిఐఎస్ బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ నార్మల్. అంటే ఎవరి పని ఆళ్ళు చేశారన్నమాట అండి. 3,800 కోట్ల ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తానే ఉన్నారు కదా! వాళ్ళు సెల్లింగ్ చేశారు. డిఐఎస్ బై చేసి మార్కెట్‌ని హోల్డ్ చేశారన్నమాట అండి. సపోర్ట్ చేశారు యాక్చువల్‌గా. అదర్‌వైజ్ నిన్న ఇంకా యాక్చువల్‌గా నిన్న ఇట్‌సెల్ఫ్ చాలా పడిపోవాలన్నమాట అండి మార్కెట్. ఈరోజు ఇంకా బా పడింది. విల్ సీ లోలో ఎవరు బై చేశారు అనేది ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సో, తర్వాత చూస్తే యుల్ గెట్ సమ్ ఐడియా రైట్. అయితే ఈరోజు కూడా 10% అబోవ్ పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయనేది మీరు చూడొచ్చు అనమాట అండి రైట్. స్టడీ చేస్తే యుల్ గెట్ లాట్ ఆఫ్ స్టాక్స్ అనమాట. 52 వీక్ హై వెళ్ళిన స్టాక్స్ చాలా ఉన్నాయన్నమాట అండి. ఓకే. అయితే అడ్వాన్స్ డిక్లైన్ కథకు వస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్లో క్లియర్ కట్గా బేరిష్ గ్రిప్ అనేది, బేరిష్ సెంటిమెంట్ నిన్నే ఉందని నేను చెప్పడం జరిగింది కదా! మార్కెట్ బేర్ కంట్రోల్ ఉంది, కొంచెం బేర్స్ గ్రిప్లో పెట్టుకున్నాయని మనం నిన్ననే అనుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ నిన్నే కొంచెం మనకి సూచనలు చూపించింది అనమాట అండి. నిన్నే ప్రైజెస్ షార్ప్‌గా పడ్డాయి. అది లెవెల్ దాటలేకపోతుంది. రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుందని మనం అనుకున్నాం కదా! దానికి ఫాలో అప్ ఈరోజు మూవ్ అనేది రావడం జరిగింది. ఓవరాల్‌గా సో, మార్కెట్‌లో ప్రెజెంట్ వీక్‌నెస్ అయితే ఉందనేది మనకు అర్థమవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వీక్‌నెస్ ఉంది. డాక్స్ కొంచెం నెగెటివ్‌గా ఉంది. రీసెంట్‌గా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. 20 పీరియడ్ కిందకి బ్రేక్ అయిపోయింది. ఇవన్నీ కూడా నిన్న పాయింట్స్ నేను వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది కదా! ఈరోజు కూడా ఇంకా హ్యూజ్ గ్యాప్ డౌన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి అన్సర్టెనిటీస్ ఇలాంటివి ఉన్నాయో ప్లస్ ఓవరాల్ గ్లోబల్‌కి ఇరాన్ లైక్ 2.5-3% మొత్తం ఎంటైర్ వరల్డ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లైలో 3% అనేది ఇరాన్ నుంచి వస్తదనమాట అండి. సో, అందువల్ల ఎప్పుడైతే అలాంటిది ఏదైనా అక్కడ సప్లై కొంచెం ఎఫెక్ట్ అయింది అంటే ఖచ్చితంగా షార్ట్ టర్మ్‌లో క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ప్రైస్ స్పైక్ అయిపోతాయి కదా! సో, నిన్నే మనం మొన్న డిస్కస్ చేసాం. మంచి గుడ్ న్యూస్, ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ వచ్చిందని చెప్పి. బట్ ఇలాంటి మళ్ళీ షాక్స్ తగిలితే గనక మళ్ళీ ఇన్ఫ్లేషన్ స్లోగా పైకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటదనమాట అండి. సో, అందువల్ల మార్కెట్స్ రియాక్షన్ మీరు చూడొచ్చనమాట. ఇక్కడ విక్స్ కూడా షార్ట్ అప్ అయింది. స్లోగా 13% పెరిగింది మీరు చూడొచ్చు. యూఎస్ విక్స్, ఇండియా విక్స్ కూడా లైక్ అరౌండ్ 8-10% మీరు చూడొచ్చనమాట. అరౌండ్ 8% దాకా పెరగడం అయితే జరిగిందనమాట అండి. ఓవరాల్‌గా గ్లోబల్ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ సైడ్ వేస్‌గా స్తబ్దుగా ఉన్నాయన్నమాట అండి. సో, ఇంకా అంత మ్యాసివ్ సెల్లింగ్ లాగా అదైతే ఏమీ లేదు కానీ, బట్ కానీ వీక్‌నెస్ అనేది క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ కూడా వీక్‌గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ రైట్. అండ్ ఈరోజు ఒకసారి సెక్టర్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఏం చేసాయో అసలు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. ఐటీ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. అదర్ దెన్ దట్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా అరౌండ్ 1% దాకా ప్రైస్ కట్స్ మీరు చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద సెక్టరల్ ఇండిసెస్ అన్ని రెడ్‌లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఎనీహౌ మార్కెట్ క్లియర్ కట్ ఒక ట్రాప్‌లో ఉందనమాట. ఒక రేంజ్‌లో ట్రాప్ అయి ఉంది నిఫ్టీ ఎస్పెషల్లీ. 24,500 అండ్ 25,200 ఈ లెవెల్స్ వాచ్ చేస్తా ఉండండి. ఎయిదర్ సైడ్ బ్రేక్ అయినప్పుడు వీ కెన్ సీ సమ్ ట్రెండింగ్ మూవ్ అనమాట. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కూడా అయిపోయి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అగైన్ ఐల్ బి బ్యాక్ విత్ యూ గైస్ ఆన్ మండే లైవ్ స్ట్రీమ్‌లో మళ్ళీ కలుద్దామండి. సీ యూ ఆల్. బై.